ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యుద్ధ నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీద కూర్చున్నట్లు దయచేయమనను. 2 రాజులు 2వ అధ్యాయము 9వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 21 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, దేశాలు మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం 8th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తరలిరండి మీ స్నేహితుల బంధుతో కలిసి. ఇక్కడ ఏలియా బలమైన ఆత్మాభిషేకం గల దైవజనుడు, గొప్ప కార్యాలు, దేవుని యొక్క మహాశక్తిని పరలోకం నుంచి భూమి మీదకి దింపేసిన వాడు. అలాంటి దైవజనుడి దగ్గర ఉన్నటువంటి ఈ పరిచారకుడు అయినటువంటి ఎలీషా అడుగుతున్నాడు, నీకేం కావాలి, ఏం కోరుకోవడం నా దగ్గర అంటే, నీ మీదన్న ఆత్మ నాకు 2 పాళ్ళు కావాలి, డబుల్ పోర్షన్ అనాయింటింగ్ కావాలని అడిగాడు. ఫ్రెండ్స్, ఈ దినాల్లో చాలామంది ఉద్యోగాలు, ఆరోగ్యం, రకరకాల స్టేటస్లు అడుగుతూ ఉంటారు. నీవు ఎలీషాలా వివేకం కలిగిన వ్యక్తి అయితే 2 పాళ్ళ ఆత్మను కోరుకుంటాం. ఈ డబుల్ పోర్షన్ ఎండింగ్ ఎప్పుడైతే నీ పైకి నా పైకి బలంగా వస్తుందో, గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. అభిషేకము అధిక బలాన్ని ఇచ్చి శత్రువుని పాదాలకి తొక్కడమే కాకుండా జ్ఞానాన్ని, వివేచన, కృపనిస్తాడు. అన్నిట్లో విజయాన్ని పొందుతావు. దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తారు. ఏ శత్రువుని నిన్ను ముట్టనివాడు. నేను అభిషేకించిన వారిని ఎవరు ముట్టనివాడు అన్నాడు దేవుడు. అంతేకాదు, పైన పెడతారు. ఫైనాన్షియల్గా ఎంతో బ్లెస్సెడ్ దావీదు అభిషేకించబడిన తర్వాత. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ప్రతి ఒక్కరూ కూడా నాకు డబుల్ పోస్ట్ అనాయింటింగ్ కావాలని బలంగా ప్రేర్ చేయండి. ఈ అభిషేకం ద్వారా దేవుడు అధిక బలాన్ని ఇచ్చి గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్. అలాగే హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ ఈ సండే జరగబోతున్నాయి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. శ్రేష్టమైన వర్తమానాలు ఉంటే ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే ఎగ్జామ్స్ జరుగుతున్న బిడ్డలు, మన బిడ్డల కోసం కూడా ప్రేర్లో పెడదాం. 10th CBSE ఎగ్జామ్స్, అలాగే 10th క్లాస్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఇవన్నీ వీటందరూ కొరకు కూడా ప్రేర్ చేయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళ కోసం కూడా ప్రేర్ చేద్దాం. ఆశ్చర్యకార్యాలు చేయవడా నాన్న ఎలీషా లాగా డబుల్ పోస్ట్ అనాయింటింగ్ పొందే కృప అందరికీ దయచేయండి. ఈ అనాయింటింగ్ ఫెస్టివల్స్ ద్వారా మరింత బ్రేక్ త్రూ చూడాలా, మరింతగా నీ ఆత్మ నింపబడాలా. ఏలియా మీదన్న 2 పాళ్ళ ఆత్మ ఎలీషా కోరాడు. అలాగే బలంగా వాడబడ్డాడు. బలమైన కార్యాలు నేను అమ్మలో నాయన చేశాడు. ప్రజల్ని, అనేకులను, వేలాది మందిని బలపరిచాడు. ఆయా శత్రువుని లెక్క చేయలేడు. గొప్ప స్థాయికి ఎదిగాడు. అలాంటి కృప, అలాంటి శక్తిని నాకును మాకును దయచేయండి. ఎంత లేవనెత్తావంటే ప్రభా, డబుల్ పోర్షన్ అనాయింటింగ్ వ్యక్తిని, అదే ఎలీషా చనిపోయిన 1 year తర్వాత అతని ఎముకలు తగిలితేనే డెడ్ బాడీ రైజ్ అయింది. అంత అభిషేకం. అయ్యా, కృప చూపించండి. నన్ను మమ్మల్ని అందరూ కూడా బలపరిచి నీ ఆత్మ అభిషేకంతో, 2 పాళ్ళ ఆత్మతో అభిషేకంతో నింపి గొప్ప కార్యాలు చేయండి. శత్రువు మీద జయాన్ని ఇవ్వండి. ఎవరికి జాబ్ లేదో వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఐక్స్ కోరుకుంటే ఐక్స్ ఇవ్వండి. ఎగ్జామ్స్ రాసే బిడ్డలు మీరు చేపట్టుకు రాయించండి. ప్రాక్టికల్, థియరిటికల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళందరికీ తోడయండి. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. నాయన ప్రతి వ్యాధిని గద్దిస్తే మీరు గద్దించి విడుదల ఇవ్వండి. ఈరోజు హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ నాయన అప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలా. సండే బలమైన కార్యాలు జరగాల. అలాగే విడిపోయిన కుటుంబాలు కట్టబడాలా. బిజినెస్లో బిజినెస్ చూడాలా. నేను హైక్స్ రావాలి. ప్రమోషన్స్ రావాలా. దీవెన పొందాలా. ఎవరైతే నేను ఇంతవరకు ఈ 7 weeks ఎండింగ్స్లో సీడ్ ప్లాన్ చేశారో అద్భుతాలు చూడాలా. నేను ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఈ వారం నుంచి సీడ్ ప్లాన్ చేయడానికి వాళ్ళు కూడా వెసులుబాటు ఇవ్వండి. అద్భుతాలు చేయండి. సమస్య సాక్ష్యాలు మారాలి. ఎవరు గర్భాలు పూర్తి తీసుకున్నారో యేసునామములో కరుణ గర్భాలు తెరవబడినగా, గడ్డలు బిడ్డలుగా మారినగాక, గర్భిణీ స్త్రీలు క్షేమానికి ప్రసవాలు ఇవ్వండి. నేను ఎవరైతే నేను ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ జరుపుకున్న వాళ్ళని దీవించి ఆచరించి గొప్ప కార్యాలు చేసి కృపాక్షేమాలు ఇవ్వండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, రేపు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీట్ ఉంటుంది. శుభార్త దాని దానికంటే గొప్పదానం. అంతేకాదు, ఎవరైతే గడిచిన 7 వారాల్లో సీడ్ ప్లాంట్ చేయలేదో అది 707,000 ఒకటి ఈ ప్రోగ్రామ్ నీ చాయిస్ ఉపయోగించుకోవచ్చు ఈ సండే లేదా ఈ సాటర్డే. మే గాడ్ విష్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక. ఆమేన్.